హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో 5th వీక్ కెప్టెన్గా ఎవరు నిలిచారో ఇప్పుడైతే చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు ఆల్రెడీ ఓటింగ్ నుంచి ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఒకరు కళ్యాణ్, దివ్య, భరణి ముగ్గురు. ఇక ఈరోజు సర్వైవల్ టాస్క్లో వచ్చేసి అందరూ కలిసి హ్యాపీగా తనూజాన్ అయితే సేవ్ చేసేసారు. ఇక ఆమె కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్టే. ఇక నెక్స్ట్ సంచాలకులుగా ఉన్నటువంటి రాము అలాగే ఇమ్ము వీళ్ళ ఇద్దరు కూడా సేఫ్గానే ఉన్నారు. అంటే ఆరుగురు సేవ్ అయిపోయారు. హ్యాపీగా వీళ్ళ ఆరుగురు కంటెండర్స్గా కూడా నిలిచారు. సో ఇక వీళ్ళందరికీ బ్లైండ్ ఫోల్డింగ్ పెట్టి కొన్ని ఐటమ్స్ పెట్టి వాటిని ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో అనే గేమ్ అయితే పెట్టారంట. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ కెప్టెన్ అయిందని చాలామంది చెప్పారు. దాని తర్వాత లేదు పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయితే అయిపోయాడంట. సో తనైతే గెస్సింగ్లో చాలా కరెక్ట్గా గెస్ చేసి ఈ వీక్ కెప్టెన్గా పవన్ కళ్యాణ్ నిలిచాడని చెప్తున్నారు. మరి ఎలాగా ఏం జరిగిందో ఇక టాస్క్ ఎలా పెట్టాననేది తర్వాత ఎపిసోడ్స్లో అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5th వీక్ కెప్టెన్గా అయితే పవన్ కళ్యాణ్ నిలిచాడంట. మరి ఇది ఎలా అనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరు కెప్టెన్గా ఉంటే బాగుండేదో కూడా తెలియజేయండి. తనూజానా లేకపోతే పవన్ కళ్యాణా? ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.